అంటే ఒకే మనిషికి ఒక 5-6 జబ్బులు ఉన్నాయనుకోండి. అవును. వచ్చింది కదా. కరెక్ట్ కరెక్ట్. అది ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఈ అమ్మాయి ఇక్కడ మన ఇక్కడ హైదరాబాద్ మియాపూర్ నుంచి చేస్తున్నారు. ఈ అమ్మాయికి ఒక 4 సమస్యలు ఉన్నాయి. అప్పుడు ఆ అమ్మాయి అనుభవాలే ఇప్పుడు అసలు ఆ అమ్మాయి ఎట్లా సఫర్ అయింది, ఎట్లా తగ్గించుకుంది, మొత్తం టోటల్ ఎన్ని మందులతో ఉంది, ఎంత మందులు లేకుండా చేసుకుంది అమ్మాయి. తప్పకుండా తెలుసు. అమ్మాయిని తెలుసుకుంది. నా పేరు పావని, మియాపూర్ నుండి వచ్చాను. ఓకే. సో నేచర్ మంత్రకు వచ్చినప్పుడు మీ ప్రాబ్లం ఏంటి అసలు? నేను షుగరు, బీపీ, నీ పెయిన్స్, ఎసిడిటీ నుంచి బాధపడేదాన్ని. సో 4 ప్రాబ్లమ్స్ అంటే చాలా ఎక్కువగా ఉండేదేమో కదా ప్రాబ్లమ్? ఏముండే అసలు? రోజు నిద్ర లేవలేకపోయేదాన్ని, మోకాలు నొప్పులతో బాధపడేదాన్ని, అలసటగా ఉండేది, పెయిన్ కిల్లర్స్ వేసుకోవడానికి బాగా బాధపడేదాన్ని రోజు. ఓకే. అయితే ఎప్పుడు దాని నుండి బాధపడుతూ నేచర్ మంత్ర ఎలా తెలిసింది మీకు? వీడియోలో చూసాం మేము, ఇట్లా ఒక ఇంటర్వ్యూ వచ్చింటే దానివల్ల సార్ని కలిసాము. ఈ ఫుడ్, ఇది యోగా, మెడిటేషన్ చేస్తే తగ్గిపోతుంది అని చెప్పారు. అందుకని ఓకే. సార్ చెప్పింది చెప్పినట్టుగా పాటించారా మరి? చెప్పింది చెప్పినట్టుగానే పాటించాము, తగ్గిపోయింది ఇప్పుడు. ఓకే. సో అప్పుడు అంత బాధపడ్డారు కదా, ఇప్పుడు మొత్తం కంప్లీట్ గా క్యూర్ అయిపోయిందా మీకు? మొత్తం మెడిసిన్స్ అంతా తీసేశారు, డాక్టర్ తీసేయమన్నారు మెడిసిన్. ఓకే. ఇప్పుడు పెయిన్ కిల్లర్స్, బీపీ టాబ్లెట్స్ ఏవి వాడట్లేదు, అసలు ఫ్రీగా ఉంది. ఇప్పుడు యాక్టివ్నెస్ వచ్చేసింది బాడీలోకి. నా పనులు నేనే చేసుకుంటున్నాను.